ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నామండి. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపికు అండ్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండి. ఈ కామన్ ప్రాబ్లము అయినా కామన్ ఉన్నా గూడా మనకిది ఇదొకటి ప్రాబ్లమ్ అనే తెలీదు. ఎందుకంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత బ్రదర్స్, బ్రదర్స్ అయినా ఎవ్వరైనా గూడా ఈ టాపిక్ గురించి అసలు డిస్కస్ చేయరు. ఒక్కరొకరు డిస్కస్ చేయరండి. డిస్కస్ చేయకుండా ఏమైపోతదంటే వాళ్ళు లోపల్లోనే ఈ ప్రాబ్లమ్ పెట్టుకొని ఆ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో, అది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒకటి ఏంటంటే రీసెంట్‌గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. 28 ఇయర్స్ అబ్బాయి. సో, ఆయన ఏ ప్రాబ్లమ్‌తో వచ్చాడు అంటే కొత్తగా పెళ్లి అయింది. సార్, నాకు సెక్స్‌లో పాల్గొనే టైంలో గట్టితనం సరిగా ఉండట్లేదు సార్. గట్టితనం సరిగా ఉన్నా గూడా కరెక్ట్ టైంలో వీర్యం ముందనే అంగం మెత్త పడిపోతుంది సార్. లేదంటే కరెక్ట్ ఇన్సర్ట్ చేసే ఇది చేసే టైంలోనే ఏమైపోతుందంటే అంగం మొత్తం మెత్తగా పడిపోతుందంట సార్. అంటే డీలా అవుతుంది సార్. అంగం మొత్తం డీలా అయిపోతుందని ఆయన ఆ ప్రాబ్లమ్‌తో వచ్చిండు. కానీ నిజంగా ఆయనకు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఇది 28 ఇయర్స్ అబ్బాయి కాదు. ఇలా చాలా జనాలకి ఇలాంటి ప్రాబ్లమ్ అనేది కామన్‌గా ఉందండి. దీనికి కొన్ని చాలా రకాలుంటాయి. దాంట్లో మెయిన్ రీజన్ ఏందంటే ప్రెజెంట్ ఉండే కండిషన్‌లో ఇప్పుడు 28 ఇయర్స్ అబ్బాయి ఆయనకెందుకు ఈ చిన్న వయసులోనే ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఎందుకంటే ఆయన ఒక సిట్టింగ్ జాబ్ అండి. అంటే కూర్చొని పని చేస్తాడు. పొద్దున్నుంచి రాత్రి వరకి కంప్యూటర్ ఒత్తుకుంటా కూర్చుంటాడు. దాని తర్వాత సిస్టమ్‌లోనే ఉంటాడు. తర్వాత రాత్రి 12 గంటకొస్తాడు. 12 గంటకొచ్చేసి తింటాడు. తినేసి మళ్ళీ పడుకుంటాడు. పొద్దున 9 గంటకు లేస్తాడు. లేసేసి స్నానం చేసి ఎళ్ళిపోతాడు. సో, ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆయన బాడీలో రక్త సంచలనం లేదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైపోయింది? అక్కడ మనం మెయిన్ ఆ పురుషాంగానికి అక్కడ బ్లడ్ సరిగ్గా అందట్లేదు. దాంతో పాటు ఆ సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్ గూడా రిలీజ్ అవుతలేదు. రిలీజ్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి అంగస్తంభనం సరిగ్గా ఉండట్లేదు. లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అవుతుంది. ఈ 2 అవుతున్నాయి. సో, ఈ మధ్య ఇది కామన్ ప్రాబ్లమ్ అండి. సో, ఫస్ట్ దీని గురించి మనం సొల్యూషన్ కావాలంటే మీకు ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరలో ఉండే ఫస్ట్ సెక్సాలజిస్ట్‌ని వెళ్లి కలవండి. ఈ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసినంక దాని ప్రకారంగా కొన్ని మందులిస్తారు. ఫస్ట్ మీరే స్వతహాగా వెళ్లి ఏదో నాకు ప్రాబ్లమ్ వచ్చింది గదా అని వయాగ్రా టాబ్లెట్ ఇలాంటి చాలా మంది నేను చూస్తుంటాను. మొన్ననే ఒక అబ్బాయి వచ్చాడు. 20 ఇయర్స్ అబ్బాయి. 20 ఇయర్స్ అబ్బాయి వచ్చి ఆయన 20 ఇయర్స్ అబ్బాయి వచ్చి ఎందుకొచ్చాడు? నాకు చాలా సివియర్‌గా హెడేక్ అవుతుంది సార్ అన్నాడు. ఎందుకవుతుందంటే నేను కంటిన్యూస్ వారం నుంచి వయాగ్రా టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఆ వయాగ్రా టాబ్లెట్ వాడడం వల్ల ఏమైపోయిందంటే నాకు సరిగ్గా అంగం గట్టి పడతలేదు సార్. మొత్తం వారం కంటిన్యూస్‌గా 100 ఎంజీ మందు వాడాను. 100 ఎంజీ మందు వాడడం వల్ల అసలు అంగం సరిగ్గానే పనిచేస్తలేదని వచ్చాడు. సో, ఎందుకంటే ఆయన 20 ఇయర్స్ ఏజ్ ఆయనకి ఆ 100 ఎంజీ వయాగ్రా టాబ్లెట్ అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి వయాగ్రా టాబ్లెటే అవసరం లేదు. ఆయన ఎవరో ఫ్రెండ్స్ చెప్పిర్రు. ఇలా వయాగ్రా టాబ్లెట్ వాడితే బావుంటది. మంచిగా పర్ఫార్మ్ చేయగలుగుతావు అని ఎవరో ఫ్రెండ్ చెప్తే ఆయన తీసుకొని వాడాడు. ఆ వాడడం వల్ల ఆయన ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది. అంటే కొన్ని మందులు ఇప్పుడు దాని నుంచి ఆయన బయటకు రావాలంటే చాలా మందులు వాడితేనే బయటకొస్తాడు. సో, ఇలా వయాగ్రా టాబ్లెట్ వాడడం వల్ల గూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. సో, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకిలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గర వచ్చి కలవండి. డైరెక్ట్‌గా ఏదో మెడికల్ స్టోర్‌లో వెళ్లి వయాగ్రా టాబ్లెట్ తీసుకొని కాదు. అలాంటివి తీసుకొని ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోకండి. సో, ఫస్ట్ డాక్టర్ దగ్గర వస్తే ఏమైతదంటే మీ ప్రాబ్లమ్ ఏముంది చూస్తాడు. ఎగ్జామినేషన్ చేస్తారు. కొన్ని టెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసేసి మీలో ఎక్కడ దోషం ఉంది చూసుకొని దాని ప్రకారంగా మందులిస్తారు. సో, మనకి న్యాచురల్‌గా కొన్ని మెడికేషన్ ఉంటాయి. సో, హోమియోపతిలో ఎలా ఉంటాయంటే కొన్ని ఆయిల్స్ ఉంటాయి. కొన్ని హోమియోపతిలో కొన్ని న్యాచురల్‌గా మెడిసిన్స్ ఉంటాయి. ఇలాంటి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీ
మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేసేసి న్యాచురల్‌గా గట్టితనం గానీ, లేదంటే గట్టితనంతో పాటు మీకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉందనుకోండి, అది గూడా సాల్వ్ చేస్తది. సో, మనం ఈరోజు ఈ ఆయిల్ న్యాచురల్ కొన్ని ఆయిల్స్ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ న్యాచురల్‌గా ఎలా ఇంట్లో ఎవరైనా ఉన్నా ఇంట్లో ఎక్కడైనా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది హోమియోపతిలో న్యాచురల్‌గా దొరికే కొన్ని ఆయిల్స్ ఉంటాయండి. అలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల గూడా మీకు దీని గురించి బయటకు రావచ్చు. సో, ఇలాంటి ఆయిల్ ఏముంటదంటే హోమియోపతిలో ఒకటి రూమ్ ఆయిల్ అని ఉంటది. ఆ రూమ్ ఆయిల్ అనేది ఏముంటదంటే మనం మన పురుషాంగానికి అప్లై చేసి కరెక్ట్‌గా మసాజ్ చేసినప్పుడు ఏమవుతది, మనం రక్త సంచలనం అనేది ఇంప్రూవ్ అయ్యి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి, అక్కడ పురుషాంగం అనేది గట్టిగా అయితది. గట్టిగా అయ్యి, మీకు అంగస్తంభనం ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ అయితది న్యాచురల్‌గా. దాంతో పాటు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోవడం వల్ల ఏమవుతదంటే, టైమ్ పీరియడ్ గూడా ఇంప్రూవ్ అవుతది. సో, మీరు ఇంటర్‌కోర్స్ చేసే ముందే మీకు ఔట్ అయిపోతుంది గదా! ఆ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అయితదండి. సో, దీన్ని మంచి మసాజ్ టెక్నిక్. సో, ఏదో ఆయిల్ గొన్నాను, ఆయిల్ తీసుకొని ఏదో ఇలా ఏసేసి ఇలా చేయడం వల్ల దీనికి సొల్యూషన్ రాదండి. ఈ ఆయిల్ తీసుకున్నా గూడా ఆయిల్‌ని మంచి ఒక టెక్నిక్‌తో మనం యూజ్ చేయాలండి. అంటే అలాంటి టెక్నిక్ ఎలా ఉంటది? ఫస్టు ఆయిల్‌ని తీసుకొని మనం మంచిగా మన పురుషాంగం మీద యూజ్ చేసేసి ఆయిల్ మనం వేసి ఏం చేయాలంటే, మన పురుషాంగం అనుకోండి, ఒక ఫస్ట్ 5-10 స్ట్రోక్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకి. సో, ఇలా యు ఇది టెక్నిక్ యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ముంద నుంచి ఎనక భాగం వరకి. సో, ఇలా టెక్నిక్ యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత పైన నుంచి కింద ఇలా మెల్లగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉండాలి. పైన నుంచి కింద, కింద నుంచి పైన. సో, ఇలా మెల్లగా మసాజ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత టిప్. దాని టిప్‌ని క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ఒక 10 సారి ఇలా, 10 సారి ఇలా. సో, ఆయిల్‌తో మంచిగా దాంతో పాటు మన పెల్విక్ మజిల్స్ అంటాము. అంటే లోవర్ అబ్డోమెన్ దగ్గర మన తొడ దగ్గర ఉండే మజిల్స్ అవన్నీ దానికి గూడా మంచిగా మసాజ్ చేయాలి. సో, ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతది అంటే, మన అక్కడ ఉండే మజిల్స్ అనేది స్ట్రాంగ్ అయిపోతాయి. అక్కడ ఉండే మజిల్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయితది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోయి అప్పుడేమవుతది న్యాచురల్‌గానే ఆ సెక్స్ హార్మోన్ రిలీజ్ అయింది. బ్లడ్ ఫ్లో అనేది మంచిగా అయిపోతది. మంచిగా అయిపోయి మీ టైం అనేది ఇంప్రూవ్ అవుతది. అంటే గట్టితనం అనేది ఎక్కువ సేపు ఉండిపోతది. అంటే 5 నిమిషాల్లో మీ గట్టితనం ఉంటుందంటే, ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మంచి మసాజ్ టెక్నిక్‌తో యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే, 5 నిమిషాల నుంచి అట్‌లీస్ట్ 15 నిమిషాల వరకు ఇంప్రూవ్ చేయవచ్చు. దాని తర్వాత ఒక 10 నిమిషాల్లోనే ఔట్ అయిపోతుందనుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఇది న్యాచురల్‌గా ఇలాంటిది మన దగ్గర దొరుకుతాయండి. సో, మీరు ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే కిందన మన నంబర్ ఉంటది. కాల్ చేసేసి డైరెక్ట్‌గా వచ్చి కలవచ్చు. ఈ ఆయిల్ గూడా డైరెక్ట్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మీ ప్రాబ్లమ్ ఏముంది చూసుకొని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఏ టాబ్లెట్ అయినా, ఏ ఆయిల్ అయినా గూడా మీరు డైరెక్ట్‌గా ఓటీసీ కౌంటర్‌లో దొరుకుతది, ఆన్‌లైన్‌లో దొరుకుతది. అమెజాన్‌లో దొరుకుతది. అలా అక్కడ దొరుకుతదని వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అసలు తీసుకోవద్దు. వితౌట్ డాక్టర్ సలహా ఇలాంటి మందులు వాడకూడదండి. వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. ఎందుకంటే కొన్ని ఆయిల్ వల్ల కొందరికి అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి గాబట్టి వితౌట్ డాక్టర్ సజెషన్ ఇలాంటిది ఆయిల్ ఏమి వాడకూడదండి. థాంక్ యూ అండి.